తండేల్ మూవీ రివ్యూ అయితే కూడా చూద్దాం. సో చాలా మందికి ఈ మూవీ రివ్యూ మీద చాలా మందికి హోప్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే మన నాగ చైతన్య గారు కాబట్టి ఇప్పుడైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ హోటల్ అని చాలా మంది ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకుంటే ఈ మూవీ హిట్టా ఫట్టా అనేది మాట్లాడుకుంటే నాకైతే యావరేజ్ అనిపించింది. నిజం చెప్తున్నా, నాకైతే యావరేజ్ అనిపించింది చూసిన తర్వాత. సో ఇప్పుడే వచ్చి డైరెక్ట్ రివ్యూ తీసేస్తున్నా. సో ఎందుకు యావరేజ్ అనిపించింది ఏందనేది డెప్త్ గా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కూడా నేను ట్రెస్ చేయదలుచుకోలేను, బికాస్ ఆఫ్ దట్ మీకు తెలుసు ఇది ఒక రియల్ స్టోరీ అని చాలా మందికి తెలియక కూడా పోవచ్చు. సో ఈ స్టోరీ అనేది రియల్ స్టోరీ కానీ అక్కడక్కడ కొన్ని మార్పులు అయితే చేంజ్ చేశారు. ఓకే చెప్పుకోవచ్చు అలా. కానీ క్లైమాక్స్ పోర్షన్ అయితే నాకు ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ పోర్షన్ బాగా అనిపించింది కంపేర్ టు ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే భయ్య, ఇక్కడ మన సత్య క్యారెక్టర్ గురించి చూసుకుంటే మన సాయి పల్లవి గారు కొంచెము ఇన్నోసెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే లైక్ కొంచెం భయపడతా ఉంటారు. కొంచెము అంటే రాజు అనే ఒక అతన్ని ఫిషర్ మ్యాన్ కదా, సో అలా వెళ్ళేటప్పుడు తను చాలా భయపడతా ఉంటుంది. సో ఇతను ఎప్పటిలాగానే ఒక ఫిషింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ పట్టుకుంటుంది. సో పాకిస్తాన్ ఆ బార్డర్లో వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు పట్టుకున్నది, అసలు పట్టుకున్న తర్వాత ఏమైంది, ఇంటర్గా అసలుకి వీళ్ళకి లాంగ్ గ్యాప్లో ఏం జరిగింది అనేది మీరు స్టోరీ చూసి అంటే మూవీ చూసి తెలుసుకోండి అని చెప్తాను. ఎక్కువ కూడా ఇంకా నేను ఏది రివీలేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ట్రైలర్లో ఉన్న పాయింట్ అని చెప్తున్నాను. సో ఆ పాయింట్ ఆలోచించుకుంటే ఫిలిం అనేది ఈ వేరియేషన్ నడుస్తుంది. మెయిన్గా మీరు చూసే సీన్లో పాకిస్తాన్ అదంతా సెకండ్ హాఫ్లో అయితే చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అందుకని నాకు సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ పార్ట్ కానివచ్చు అలా కొంచెం ఓకే 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 అనిపించింది. సో ఇలా చూసుకుంటే కొంచెం స్లో బేస్లో నడవడంతో సినిమా అనేది నాకు కొంచెం బోరింగ్ కలిగించే సీన్స్ అన్నట్టు అనిపించింది. మరి ప్లస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి భయ. నేను చెప్తున్నా కదా సెకండ్ హాఫ్ నచ్చిందని చెప్తున్నా, క్లైమాక్స్ పోర్షన్ నచ్చిందని చెప్తున్నా. ఒక ఫస్ట్ హాఫ్ తప్పిస్తే నాకు సెకండ్ హాఫ్ అయితే బాగుందని చెప్పొచ్చు. సో ఇది నా పర్సనల్ రివ్యూ, ఎవరు కూడా డెప్త్గా తీసుకోకండి. అండ్ అది చెప్తున్నా మీకు. అండ్ ఇంకా మూవీలో నేను చెప్పుకోవాల్సింది వచ్చేసరికి ఏంటంటే డిఎస్పీ గారు కూడా సాంగ్స్ కానియచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు ఆసమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆసమ్. అండ్ ఇంకా అదే కాదు, మన తండెల్లో నటించిన మన నాగ చైతన్య గారి క్యారెక్టర్, ఐ మీన్ దట్ రాజు క్యారెక్టర్ చూసుకున్నా కానీ, మన సాయి పల్లవి గారి క్యారెక్టర్ కానీ మెయిన్ ఎక్స్పర్ట్స్ ఇలా ఫిలిం అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ క్యారెక్టర్లో మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది మాత్రం పక్క చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా బై ఫిలిం గురించి మాట్లాడుకుంటే అండ్ ఇంకా నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే షిప్స్ అలలు సీన్స్ కానియచ్చు. సో ఇలా కొన్ని మాట్లాడుకుంటే కొన్ని అక్కడక్కడ బాగానే ఉన్నాయి. సో అలా అని చెప్పుకోవచ్చు ఫిలిం గురించి. ఈ పాకిస్తాన్లో నడిచే సీన్స్ అనేది నాకైతే కొంచెం ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ పర్వాలేదు భయ, పర్వాలేదు. ఎందుకంటే మనకు తెలుస్తుంది సో అసలుకి ఈ స్టోరీ అనేది ఏ వేరియేషన్లో ఉంటుంది అన్నట్టు మనకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా అయితే ఉంటాయి ఫిలింలో అని చెప్పుకోవచ్చు. మీరు ఫిలిం చూస్తే మీకు ఎంటర్గా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. మరి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ని చూడొచ్చా అంటే నేనైతే ఫ్రెండ్స్తో అయితే వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంతా అని ఏం లేదు, కానీ ఈ లవ్ స్టోరీ అన్నట్టు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో ఆ పార్ట్లో మీరు లవ్ స్టోరీ మన ఫ్యామిలీకి ఓకేనా వర్తా కాదనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ థియేటర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు వర్తా కాదనేది జస్ట్ కామెంట్ తిరిపాయా. అండ్ బాగుంటుంది, ఫిలిం అయితే బాగానే ఉంది. కానీ నా వరకు అయితే నాకైతే ఓకే అన్నట్టు ఒక యావరేజ్ వేలో అనిపించింది. ఇది మాత్రం చెప్తున్నా. అండ్ దర్శకుడు ది తండేల్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ భయ. అండ్ మళ్ళీ మంచిలో కలుసుకుందాం. టాటా గైస్.